రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా? ఫలితం ఉంటుందా? అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు. అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వలన మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు, ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ 4 పక్కల ఖచ్చితంగా 2 అడ్డగీతలు గీయాలి. ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు. ఇంటి గడప ముందు గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి. రోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కల ముగ్గులు కానీ 7 చుక్కల ముగ్గులు కానీ వేస్తే మంచిది. శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి. అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆహ్వానిస్తాయట. కాబట్టి ఉదయం పూటే ముగ్గులు వేయాలి. ఉదయం ముగ్గు వేసే వాళ్ళు సూర్యోదయం కాకముందే, అంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని వేద పండితులు చెబుతున్నారు. ఏ ఇంటి ముందు అయితే ఉదయం 6 గంటల లోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట. అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ ఇలా అసలు వేయకూడదు. తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు కళ్ళాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరు కళ్ళాపి చల్లుకోవటానికి వీలు కుదరదు. అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపిండితోనైనా ముగ్గు వేయాలి. కానీ నేటి తరంలో చాలామంది బియ్యపిండితో ముగ్గులు వేయట్లేదు. ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి చూడండి, మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. బియ్యపిండితో ముగ్గు వేస్తే మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు గీస్తారు. కానీ అలా చేయకూడదు. ముగ్గు పిండిలో కొంచెం బియ్య పిండిని కలిపి ముగ్గు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి ఫలితం అనేది, పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యపు పిండితోనే ముగ్గు పెట్టాలి. అలాగే చాలామంది చాక్ పీస్తో ముగ్గులు వేస్తారు. చాక్ పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసినా దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. కనుక ఇంటి ముందున్న అష్టదళ ముగ్గును వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు. నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు. ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అస్సలు వేయకూడదు. మనం వేసే చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి యంత్రాలు లాగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదళ ముగ్గును వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసిదేవికి నమస్కరిస్తే చాలు, కోటి జన్మల పుణ్యఫలితం అనేది లభిస్తుంది. సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు.
పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి. అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చా వేయకూడదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చు, కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి మనం పొరపాటున ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలను తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయటం వల్ల మనకు ఎంతో పుణ్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుకలు, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఈ బియ్యపిండి ఉపయోగపడుతుంది. తద్వారా మనకు ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే